హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యల గోంగూర అండి. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, పుల్ల పుల్లగా, స్పైసీగా, చాలా టేస్టీగా ఉండే రొయ్యల గోంగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు వీడియో మొత్తం ఫుల్‌గా వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనిక్కడ 2 కేజీల వరకు రొయ్యల్ని తీసుకున్నానండి. ఇవి కొంచెం మీడియం సైజువి అన్నమాట. ఈ రొయ్యల్ని ఒక దబర్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పసుపు, సాల్ట్ అనేవి మనం రొయ్యలకి బాగా మంచిగా పట్టుకోవాలన్నమాట. ఇట్లాగా కలుపుకున్న తర్వాత మనం ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బాయిల్ అయిపోవాలండి, ఆవిరైపోవాలన్నమాట. ఇట్లా చేసుకోవటం వల్ల మనకి రొయ్యలు అనేవి అస్సలు నీచు వాసన రాదండి. సో అందుకని ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యల్ని కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలండి. రొయ్యలకి బాగా త్వరగా పట్టేసుకుంటది అనమాట. ఇంకా ఈ ఉడికించుకున్న రొయ్యల్ని పక్కన పెట్టేసుకొని రొయ్యల గోంగూర కోసం ముందు రొయ్యలు కర్రీని చేసుకోవాలండి. అందుకోసం ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 వరకు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు కొబ్బరి మసాలా, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇవి పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా అనేది మంచిగా వేగించుకుంటేనే పచ్చి వాసన లేకుండా మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 వరకు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3, 4 పచ్చిమిరపకాయల్ని పొడవుగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఒకసారి మసాలాలో వేసి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇట్లాగా బాగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 4 వరకు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ చిన్న ముక్కల్ని బాగా మంచిగా మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకొని తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఈ టమాటాలని మ్యాష్ చేసుకోవాలండి. మనం గట్టితో మ్యాష్ చేసుకుంటే మంచిగా అయిపోతాయి అన్నమాట. రొయ్యల కూరలో టమాటాలు వేసుకుంటే బాగా ఉంటుందండి టేస్ట్ అనేది. నార్మల్గా అయితే చేపల్లోకి, మటన్ అలాంటి వాటిల్లోకి చాలా వరకు వేసుకోరనమాట. కానీ రొయ్యల్లోకి టమాటాలు వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. ఇంకా ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు, ఆ తర్వాత 2 స్పూన్లు వరకు కారము, 1 స్పూను కూర కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా పట్టుకునేటట్టు. వీటితో పాటుగా ఇంకొక స్పూను నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. అందుకే ముందు ఉడికించుకునే ముందు జస్ట్ చిన్న స్పూన్‌తో వేసుకున్నానన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈ ఉప్పు, కారము రొయ్యలకి పట్టాలి కాబట్టి మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి తర్వాత 5 నిమిషాల తర్వాత మాత్రం ఈ రొయ్యలు మొత్తం మునిగేటట్టుగా వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఈ రొయ్యల్ని కుక్ చేసేసుకోవాలండి. మనకు కొంచెం లిక్విడ్‌గానే ఉంటే బావుండిద్దండి. మరీ అంత వాటరీగా ఉండకూడదు. అట్లా అని మరీ థిక్‌గా ఉండకూడదు. మనం గోంగూరలో వేసుకుంటాం కాబట్టి కొంచెం పల్చగానే ఉండాలి కర్రీ గ్రేవీ అనేది. సో చూస్తున్నారు కదా, ఇట్లాగా మంచిగా 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో వచ్చి 1 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి రొయ్యల గ్రేవీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నట్టేనండి. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా మంచిగా రెడీ అయిపోయిందనమాట. ఇట్లాగా మరీ పల్చగా కాకుండా, అట్లని మరీ చిక్కగా కాకుండా ఇట్లాగా గ్రేవీ అనేది రెడీ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదా, మనకి గ్రేవీ రెడీ అయిపోయిందనమాట, రొయ్యల గ్రేవీ. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోంగూరని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేనిక్కడ 2 కట్టలు గోంగూరని, పెద్ద కట్టలన్నమాట ఇవి, తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఈ గోంగూరని అట్లాగే ఒక 15, 20 వరకు పచ్చిమిరపకాయలు, ఒకే ఒక టమాటాని మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఆయిల్‌లోనే మనము ఈ గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గించుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, ఇట్లాగా మంచిగా మగ్గిపోతాయండి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలన్నమాట. కుక్ చేసేసుకోవాలి. మీకు కావాల్సుంటే మరీ గోంగూర మరీ థిక్‌గా ఉంది, గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కర్రీ అనేది కొంచెం పలుచగా చేసుకున్నాను కాబట్టి గోంగూరలో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ బాగా కుక్ అయిపోయింది గోంగూర. ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మనము ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని పప్పు గుత్తితో వెనిపేసుకోవాలన్నమాట. మీరు కావాల్సుంటే మిక్సీ గిన్నెలో కూడా వేసుకొని పేస్ట్‌లా చేసుకోవచ్చు. కాకపోతే పప్పు గిత్తితో వెనుపుకొని వేసుకుంటేనే గోంగూర అనేది రుచి ఉంటుందండి. మిక్సీ గిన్నెలోకి వేసుకోవటం కంటే ఇట్లాగే టేస్ట్ అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా ఈ గోంగూరని మంచిగా వెనిపేసుకోవాలండి. మీకు నేను ఇక్కడ గోంగూరలో అస్సలకి కారం పౌడర్ అనేది వేయలేదండి, కారం పొడి. ఉత్త పచ్చిమిరపకాయలతోనే ఈ గోంగూరని చేసేసుకున్నానన్నమాట. పచ్చిమిరపకాయలే బాగుంటాయండి దీంట్లోకి. ఇంకా వెనుపుకున్న గోంగూరని మనం ఇంకా కూరలోకి వేసేసుకోవాలి. మీరు కొంచెం పులుపు అనేది చెక్ చేసుకుంటూ ఈ గోంగూరని కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను అందుకే కొంచెం కొంచెంగా గోంగూరని కలుపుకుంటున్నానన్నమాట కూరలోకి. ఒకసారి పులుపుని చెక్ చేసుకొని ఇంకా అవసరం అనుకుంటే ఇంకొంచెం వేసుకున్నానన్నమాట. నాకైతే ఇక్కడ ఈ 2 కట్టల గోంగూర 2 కేజీల రొయ్యలకి మంచిగా సరిపోయిందండి. ఈ టైంలో ఒక చిన్న టిప్ అండి. మనము సెపరేట్‌గా ఇంకొక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకే ఒక ఆనియన్‌ని పొడవుగా కట్ చేసి పెట్టుకొని, ఈ ఆనియన్స్‌ని ఆయిల్‌లో వేసుకొని బాగా రెడ్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్‌తో సహా ఈ గోంగూర రొయ్యల్లోకి వేసి బాగా కలిపి ఇంకా ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారము చెక్ చేసుకొని కావాల్సుంటే యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల గోంగూర వేసుకొని తింటేనా అబ్బా! అస్సలకి అదిరిపోతుందండి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.